ప్రస్తుతం ఆలోచించట్ల, గతం గురించి ఆలోచిస్తున్నాడు. జనాలు కూడా రేపేమవుతుంది, రేపేం జరుగుతుందో, రేపు పరిస్థితి ఏంటి, మా పిల్లల ఫ్యూచర్ ఏంటి, మా మనవల ఫ్యూచర్ ఏంటి అని గతాన్ని గురించి తలుచుకొని దాన్ని ఒక భయానకంగా చేసుకున్నప్పుడు వాడేం చేస్తాడంటే ఆ సమస్య నీకు ఎంతగా ఉంటే ఇంత చూపించి అబ్బో ఈ పరిస్థితుల్లో బయటపడలేదు, అమ్మో ఈ సమస్య గట్టెక్కిసలేవు, ఫలానా ఇబ్బంది నుంచి నువ్వు బయటపడ్డ కష్టం అనుకొని వాడు నీ జీవితాన్ని ఇంకా వికృతంగా చూపించి నిన్ను పతనావసరం చేసి నీ స్నేహితులు బంధువులు ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంక నీకు బతికేందుకు చావని చావుల వరకు వాడు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. సాతాను యొక్క లక్షణ అపవాదిగాడు, కుట్ర తతంత్రములు చాలా మేధావిగాడు. దేవుడు నిజం చెప్తాడు, మనుషులకి సగం నిజము సగం అబద్ధం చెప్తాడు. అందుకని వారికి మానవుని మాయోపయంగా ఎట్లా వశపరుచుకోవాలో, ఎవడి బలహీనత ఎలా ఉంటుందో వాడు తెలుసు. ఎందుకంటే మన బలహీనత అంతా దేవుడు తెలుసు, సాధారణకు తెలుసు. ఏ దూతను పంపించాలి, ఎలాంటి దూతను పంపించాలో కూడా తెలుసు. అట్లా దేవుడికి సమర్పించుకోకుండా మన ఇష్టానుసారంగా చేసినప్పుడు దేవుడు జోక్యం చేసుకోడు. కానీ ఆయన చిత్తానికి వదిలేస్తే ఆయన జోక్యం చేసుకొని ఆయన నీకు ఏ ఫలాలో ఇవ్వాలో, ఏ ఫలమో నీకు రావాలో ఆ ఫలితాన్ని నీకు ఇస్తాడు. అలాగే దేవుడు ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, దేవుడు మనం విడిచిపెట్టాడా, నేనంటే చిరాకేసిందా, చేతి వేసానా, లేకపోతే విరక్తి చెందానా అని మనకున్న సమస్యను బట్టి అవి పెరుగుతా ఉంటే అది మనం ఆలోచన కూడా అంత తీవ్ర స్థాయి చెందినప్పుడు అలాంటి మాటలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను విడిచిపెట్టలా, నేను నీకు తోడే ఉన్నాను. మరి తోడే ఉంటే మరి ఏంది ఈ కష్టాలేంది, ఈ ఇబ్బందులు ఏంది,